బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ఈజీ మనీకి అలవాటు పడి బయట వ్యక్తులతో చేతులు కలిపి డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన వ్యక్తులను నల్లజర్ల మండలం గంటావారిగూడెంలో పట్టుకున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగంలో లేని వేరుశెనగ ఫ్యాక్టరీని అనువుగా చూసుకుని డ్రగ్స్ తయారీ యూనిట్ను ప్రారంభించారని తెలిపిన ఎస్పీ, ఈ కేంద్రంలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు పరిశోధన చేయగా అల్ఫ్రాజలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నట్లు ధృవీకరించారని తెలిపారు. 4 వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని, వారిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు కిషోర్ వెల్లడించారు. నార్కటిక్ కంట్రోల్ బ్యూరో అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్, లోకల్ పోలీస్ కలిసి మనము ఇక్కడ ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్తో ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ చేసిన తాలూకా ల్యాండ్ ఓనర్ ఈజ్ తాతినేని బాలు. రైడ్ చేసిన తర్వాత మనకి ఈ ఎన్డీపీఎస్ సబ్స్టెన్స్ ఆల్ఫ్రాజోలం అనేటటువంటి ఒక డ్రగ్, అంటే ఇది మత్తు కోసం వాడేది, టాడీలో కలుపుతారు మరింత మోర్ హాలుసినేటెడ్ ఫీలింగ్ రావడానికి. సో దానికి సంబంధించిన తయారు చేసేటటువంటి యూనిట్ ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నది. సో దీన్ని అందరూ కలిపి మనము సీజ్ చేసాము. దీంతోపాటు మరో 3 ఎవరైతే ఇక్కడ ఆపరేట్ చేస్తారో దీన్ని, ఆ 3 కూడా మనము పట్టుకోవడం జరిగింది. ఈ తాతినేని బాలు అనే వ్యక్తి ల్యాండ్ ఇచ్చాడు. ఇక్కడ ఇది పాత వేరుశెనగ పలుకులు మిల్లిది. సో దాని బ్యాక్ సైడ్ ఒక సీక్రెట్ ఛాంబర్ లాగా పెట్టి దీంట్లో ఆల్ఫ్రాజోలం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా పెట్టుకున్నారు. అలాగే రా మెటీరియల్ కూడా పెట్టుకున్నారు. సో ఇమీడియట్గా విత్ ఇన్ నో టైమ్ ఈ ఇన్ఫర్మేషన్ సమ్హౌ స్ప్రెడ్ అండ్ మేమంతా కూడా వచ్చి రైడ్ చేసాము. ఆ 4 కూడా పట్టుకున్నాం. సో ఇది చాలా కొత్త ఫినామినా ఈ ప్రాంతంకి. కాబట్టి ఇది ఎక్కడి వరకు ఉంది, దే విల్ బి వెరీ టఫ్. బేసిక్గా ఇలాంటి కేంద్రాలు ఎక్కడెక్కడ రన్ చేసినా సరే లీగల్గా కూడా చాలా గట్టి చట్టాలు చేయబడ్డాయి. కాబట్టి వీళ్ళందరి మీద అరెస్ట్ చేసి ఆ చట్టాలన్నీ ఫిక్స్ చేస్తాము. ఫర్దర్గా రానున్న రోజుల్లో కూడా ఎన్సీబీ తోటి కలిసి జాయింట్ ఆపరేషన్స్ ఈ ఏరియాలో ఇలాంటి పామ్ ఆయిల్ ఫామ్ హౌస్లు కానీ వీటిలో ఉండే అవకాశం ఉంటుంది ఏమో అని చెప్పి వీ విల్ డ్రైవ్ ఏరియా డామినేషన్ పార్టీలు పెట్టి ఎవరెవరైతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. సో ఇది మొట్టమొదటిసారి నల్లజర్లలో, ఇది ఈ బార్డర్ ఏరియాలో టాడీ అంతా కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. సో ఈ పౌడర్ ఆల్ఫ్రాజోలం దీన్ని తయారు చేసింది అక్కడ సప్లై చేయడానికి అని తెలిసింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా కూడా ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి ఏమున్నాయి కూడా ఎస్టాబ్లిష్ చేసి వారందరి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. సో ఇక్కడ ఎక్విప్మెంట్కి సంబంధించి డిఫరెంట్ సాల్వెంట్స్ ఉంటాయి తయారు చేయడానికి. ఆయిల్ బాత్స్ అని 2 ఉంటాయి. సో ఆయిల్ బాత్స్ మెషిన్స్ ఉన్నాయి, అలాగే వ్యాక్యూమ్ పంప్ ఒకటి ఉంది, అలాగే ఓవెన్ ఒకటి ఉంది. సో దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్ తెలిసిన 2 టెక్నీషియన్స్ కూడా హైదరాబాద్ రిలేటెడ్. సో వాళ్ళని కూడా ఇప్పుడు మనం పట్టుకున్నాము. సో ఇక్కడి నుంచి ఇది లేటెస్ట్ యూనిట్, ఇది లేటెస్ట్ కొత్తగా సీక్రెట్గా పెట్టుకొని చేస్తుంది. ఇమీడియట్గా మనం పట్టుకున్నాం. సో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు అలో చేయొద్దని, దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, ప్రజల తాలూకా ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల. సో ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా సీరియస్ యాక్ట్ ఇది. అలాగే ప్రభుత్వం కూడా 100 days యాక్షన్ ప్లాన్ పెట్టింది డ్రగ్స్ మీద, గాంజా మీద. సో దాంట్లో భాగంగా ఈ జాయింట్ ఆపరేషన్ చేయడం అనేది జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి కుటీర పరిశ్రమలాగా పెట్టిన వాళ్ళందరి మీద కూడా వీ విల్ టేక్ సీరియస్ యాక్షన్. దీని వెనకాల రాజకీయ నాయకులు ఏమైనా వస్తుందంటారా? అలాగే ఏం లేదండి, అలాగేం లేదు. అంటే ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది తెలియదండి. ఏమండి ఈ ప్రాజెక్ట్ ఎన్నాళ్ళ నుంచి ఇది లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి. ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా చూస్తే ఇది చాలా ఫ్రెష్ ఎక్విప్మెంట్ లాగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఈ ఎన్సీబీ వాళ్ళు కూడా దే ఫెల్ ది సేమ్ థింగ్. ఇది న్యూ ఎక్విప్మెంట్. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ అని, ఇతను కూడా అప్పుల్లో ఉన్నాడు. ఎవరు ఈ ఏరియా ఈ ల్యాండ్ ఇచ్చిన ఆయన అప్పుల్లో ఉన్నాడు. కాబట్టి సో ఇది వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి డబ్బులు వస్తాయి,
అని చెప్పడంతో ఇది ఇచ్చాడు. సో అతని మీద కూడా ఇదంతా క్లోజ్ చేస్తారు, ఇదంతా సీజ్ చేస్తారు. అంటే దీన్ని ఒక రకంగా ఈజీ మనీ కింద, అంటే ఈజీ మనీ కోసం లేదా సంపాదించడానికి ఇలాంటి పద్ధతులు ఎన్నుకుంటున్నారంటారా? సో డ్రగ్స్ అనేది దానివల్ల వచ్చే ప్రాబ్లమే అది. సో వీళ్ళందరూ కూడా ఇది ఈజీ మనీ. వీళ్ళ మీద ఏ కేసులు కట్టేస్తారు? NDPS 25 and 28 సెక్షన్స్ 28, 29, 30 ఆఫ్ NDPS యాక్ట్ పడుతుంది. ఓకే సార్.